హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 14 ఏప్రిల్ 2026, 14 ఏప్రిల్ 2026. సో ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అతి ముఖ్యమైన గెలిచే రంగులు, ముసుగులకి జోలికి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకి రంగులు అనమాట. కోడిచూపు కాకి రంగుల్ని ముసుగులకి జోలికి అలాగే ఎండు రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కోడిచూపు కాకి రంగులు అంటే కాకి గట్టి కాకుల్లో లోపల కుసి తెలుపు, అట్లాగే తోకల్లో రెక్కల్లో అక్కడక్కడ తెలుపు ఏకలు ఉన్నటువంటి కోడిని కోడిచూపు కాకిని మాత్రమే మనం ముసుగులకి జోలికి అలాగే ఎండు రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి రంగుల్లో ఎక్కడా కూడా గౌడు పీకలు అనేవి లేకుండా చూసుకోవాలండి. గౌడు పీకలు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. అటువంటి కోడిచూపు కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కాకి డేగలు, పచ్చ కాకులు, కోడి డేగలు, కోడి కాకులు, అలాగే కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు, అలాగే నున్నబోర కాకి నెమలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, అట్లాగే ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో గెలిచే రంగులు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి ఎప్పుడు కూడా. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. గెలిచే రంగుల మీద ఎప్పుడు కూడా చూపుల్లో పెట్టుకోకూడదు. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట చూపుల్లో చూసుకున్నట్లయితే. అలాగే రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డ్యాగలు అనమాట. నెమలి డ్యాగల్ని ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఈ నెమలి డ్యాగ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి కానీ ఎర్ర కుసి కానీ ఉండేటటువంటి నెమలి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి డ్యాగ రంగుల్లో మీకు ఎక్కడా కూడా గౌడు పీకలు అనేవి లేకుండా చూసుకోండి. గౌడు పీకలు లేని నెమలి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలన్నమాట. కాకి చూపు ఉన్నా పర్లేదు కానీ గౌడు పీకలు మాత్రం ఉండకూడదు. అటువంటి నెమలి డ్యాగల్నే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, నల్లకుసు రసంగులు, నెమలి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట. ఎప్పుడు కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు, గెలుపు రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. అలాగే ఈ గెలిచే రంగుల్ని ఏ కోళ్ళ మీద ఏ రంగుల మీద మనం పెట్టుకోవాలని చూసినప్పుడు ఓడిపోయే రంగులు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, అట్లాగే కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అలాగే మూడవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు అనమాట. కాకి పింగళాలనే మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. కాకి పింగళాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అట్లాగే కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలండి. కుసి నలుపున్నటువంటి కాకి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు,
కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు, కాకి నెమలి గౌళ్ళు, నెమలి అబ్రాసులు, అలాగే అబ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఎప్పుడు కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు మాత్రం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఈ గెలిచే రంగుల్ని వేటి మీద మనం పెట్టుకోవాలి, ఏ రంగుల మీద మనం దెబ్బలాట పెట్టుకోవాలని చూస్తే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, అట్లాగే పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, రసంగి డేగలు, అలాగే నెమలి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఈ జామ్లో ఓడిపోయేటువంటి రంగులు అనమాట. ఇవి ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:40 నుంచి సాయంత్రం 4:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమళ్ళు అనమాట. ఈ కోడి నెమల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి నెమళ్ళు అంటే రెక్కల్లో, ఏకల్లో, తోకల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అటువంటి కోడి నెమల్నే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలా. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, అలాగే సేతువాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అన్నమాట ఇవి. ఈ చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని మనం ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసినప్పుడు మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దండి. గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దు. ఇది చూపులకి పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. చూపులకి పెట్టుకునేటప్పుడు గెలిచే రంగులను వేయొద్దు. కంపల్సరీగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేయాలి. మీ యొక్క కోటి రంగు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి రంగు వచ్చేసరికి ఓటమి రంగుల్లో ఉండాలన్నమాట. ఇది 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని వంతులు వేసుకోవాలండి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:15 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర పింగళాలండి. ఎర్ర పింగళాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి కానీ, లేదనుకుంటే గట్టి కుసి కానీ, లేదంటే తెల్ల కుసి కానీ, కుసి తెలుపున్నా పర్లేదు, ఎరుపున్నా పర్లేదండి. అటువంటి ఎర్ర పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఎర్ర పింగళ రంగుల్లో కుసి చెప్పాను కదండి. అట్లాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసిమిగల సేతువాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఇక్కడ చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని మనం ఏ రంగుల మీద, ఏ కోళ్ళ మీద పెట్టుకోవాలి, ఏ కోళ్ళ మీద దెబ్బలాట పెట్టుకోవాలని చూస్తే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్లా నెమళ్ళు, అలాగే నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జాములో ఓటమి అని రాసి ఉంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, అలాగే పర్లా నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. 1కి 2 సార్లు చెక్ చేసుకుని వంతులు వేసుకోండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
గౌడు కాకి నెమలి రంగులండి. సో, గౌడు కాకి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలండి. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులన్నమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో, ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడికాకులు అనమాట. కోడికాకుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడికాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి నల్లకట్ట అబ్రాసులు అనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు, కోడి డేగలు, రసంగులు, సేతువాలు అనమాట. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో, ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పసింగల కాకులనమాట. పసిమిగల కాకి నెమలిని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. సో, ఈ పసిమిగల కాకి నెమలిలో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలనమాట. కుసు నలుపున్నటువంటి పసింగల కాకి నెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పసింగల డేగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పొలాలు, కోడి చూపు కక్కెరలు అనమాట. సో, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో. అలాగే తొమ్మిదవ జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమళ్ళనమాట. కోడి నెమలిని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలనమాట. సో, ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డాగలండి. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి ఉత్తరం వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా వదులుకోవాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు శతభిష నక్షత్రం ఉంటుంది. శతభిష నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు కోడి మీద కాకి రంగు ఓడిపోతుంది. పసిమిగల డాగ మీద నల్లపొడ కోడి రంగు ఓడిపోతుంది. తెల్లనెమిలి మీద శుద్ధ డాగ, కాకి డాగ అనే రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుందన్నమాట. శతభిష నక్షత్రం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఉంటుందన్నమాట. ఆ తర్వాత పూర్వ భాద్రపద నక్షత్రం ఉంటుందండి. పూర్వ భాద్రపద నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు కోడి మీద నెమలి, పసిమి కోడి రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుందన్నమాట. పూర్వ భాద్రపద నక్షత్రం సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. సో, దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.